హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పుల్లగా కారం కారంగా గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. రోటి పచ్చడి. ఇది నిల ఉంటుందండి, 3-4 నెలలు నిల ఉంటుంది. తెలుగువారికి బాగా ఇష్టమైన పచ్చడి అండి, అందరూ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను చేసే ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. మీరు మళ్ళీ చేసుకుంటారు. నేను చేసే ఈ పచ్చడిని కూడా ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ, మాగాయ ఎన్నున్నా కూడా మనము రోటి పచ్చడిని ఇష్టపడుతూ ఉంటాము. అలాగే గోంగూర అంటే నచ్చని వాళ్ళు, తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి. నోరు ఊరిపోతుంది గోంగూర పచ్చడి అంటే. ఆవకాయ, మాగాయ ఎన్ని పచ్చళ్ళు చేసుకున్నా కూడా, ఎన్ని ఊరగాయలు చేసుకున్నా కూడా మళ్ళా గోంగూర పచ్చడి చేసుకుంటూ ఉంటాము, తింటూ ఉంటాము. ఓసారి నేను చేసే ఈ పచ్చడిని కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గోంగూర పచ్చడి చేయటానికి నేను ఇక్కడ 4 పెద్ద కట్టలను అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి చిల్లులు బుట్టలో వేసి వాడేశాను. శుభ్రంగా నీళ్లు వాడిపోయిన తర్వాత బట్ట మీద ఆరేసానండి. రాత్రి వాడేస్తే పొద్దుటికి ఆకంతా తడి లేకుండా ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేయించుకుందాం. ఇలా ఆరబెడితే తడి లేకుండా ఆరిపోతుందండి. కాస్త ఆరడానికే టైం పడుతుంది, పచ్చడి చేయడం తొందరగానే అయిపోతుంది. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, ఏది మీరు వాడితే ఆ నూనె వేసుకోవచ్చు. మీరు ఏ నూనె ఇష్టపడితే ఆ నూనె వేసుకోండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను. నూనె కాగిందండి. ఇప్పుడు గోంగూర వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెతో 2 గిన్నెల గోంగూర అయితే వచ్చిందండి. శుభ్రంగా తుంచి పెట్టుకుంటే ఒక గిన్నె ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె ఆకు వేసుకుంటున్నానండి. మొత్తం 2 గిన్నెల ఆకు అయితే వచ్చింది నాకు. పెద్ద కట్టలు 4 కట్టలు తీసుకున్నాను. ఇది నిలవ పచ్చడి కాబట్టి అస్సలు తడి ఉండకూడదండి. ఆకులో ఎక్కువ అయిందండి గిన్నె కంటే. కొద్దిగా నొక్కి పెట్టి మూత పెట్టేస్తాను. పెద్ద గిన్నె కూడా పెట్టుకోవచ్చు, కానీ 2 నిమిషాల్లోనే సగానికి అయిపోతుందండి. కలిపి మూత పెట్టేసుకోవాలండి. మధ్యలో కలుపుతూ మూత తీసి చూస్తూ వేయించుకోవాలి. చూడండి, గిన్నె నిండా వేస్తే ఎంత కొంచెం అయిపోయిందో, దగ్గరికి అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. అలా మూత పెడుతూ కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇది రాళ్ళ ఉప్పేనండి, మెత్తగా పొడి చేసి పెట్టుకుంటాను నేను. అదే వాడుతూ ఉంటాను కూరల్లో. పింక్ సాల్ట్ అవన్నీ వాడను, రాళ్ళ ఉప్పునే పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాను. రాళ్ళ ఉప్పు తీసుకుని మిక్సీలో వేస్తే మెత్తగా పొడి అవుతుంది. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతే అండి, వేగిపోయిందండి. 2 నిమిషాలు ఇలా వేయించేసి స్టవ్ మించి దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గోంగూర బాగా వేగిపోయిందండి. ఉప్పు పసుపు బాగా కలిసిపోయింది. స్టవ్ నుంచి కింద దింపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు దోరగా వేయించుకోవాలండి. ఈ మెంతుల్ని చిన్న మంట మీద వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించామంటే పైన వేగుతాయి, లోపల వేగవు, చేదుగా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర తొందరగానే వేగిపోతాయండి, అందుకని తర్వాత వేసుకోవాలి. సగం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక పళ్ళల్లో తీసి పెట్టుకుని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. 100 గ్రాముల ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా ముక్కలుగా చేసి వేయించుకోవాలండి, ఎందుకంటే లోపల గింజలు వేగవు, పైన వేగుతాయి కానీ. అందుకని ఈ విధంగా ముక్కలుగా చేస్తే గింజలు కూడా వేగుతాయి. ఈ విధంగా గింజల్ని దులిపేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కల్ని, గింజల్ని 2 కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచిగా ఉంటుందండి. సరిగా వేగపోతే రుచి అంత బాగుండదు. టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేయించుకుంటే గొట్టు రాదు, లేదంటే ఇల్లంతా గొట్టు వస్తుంది. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు రోట్లో దంచుకోలేకపోతే మిక్సీలో ఉన్న మీరు పొడి కొట్టుకోవచ్చండి. మెత్తటి పొడిలా చేసుకోవాలి. చూడండి, మెత్తగా పొడి అయిపోయింది. దీన్ని తీసి ఒక పళ్ళల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిని ఒక పళ్ళల్లో తీసేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు పొడి కొట్టుకోవాలండి. కొద్దిగా వేసుకున్నాను ముందు, మొత్తం వేసుకోలేదు, ఎందుకంటే దంచుతూ ఉంటే కింద మీద పడిపోతాయి, అందుకని కొద్దిగా వేసి దంచుతున్నాను. కానీ రోట్లో చేస్తేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మన పూర్వ అమ్మమ్మలు, తాతమ్మలు ఇలాగే రోట్లో రుబ్బుకునేవారు కదండి. ఏదైనా కూడా భలే టేస్టీగా ఉండేది.
ఆ రుచులు ఇప్పుడు రుచిగా ఉండట్లేదు అని అనుకుంటున్నాం. ఇలా రోట్లో చేసి చూడండి, మీకు కూడా రుచి అనిపిస్తుంది పచ్చడి. మిక్సీలో చేసిన దానికి రోట్లో చేసిన దానికి తేడా తెలుస్తుంది. ఎండుమిరపకాయలు కూడా బాగా నలిగిపోయాయి. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే అవ్వదు, కాస్త బరక్క అయినా పర్వాలేదు. ఇప్పుడు 2 గుప్పెట్ల వెల్లుల్లిపాయలు అయితే పచ్చి వేసుకుని దంచుకోవాలండి. ఈ గోంగూర పచ్చట్లో పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో ఈ విధంగానే చేస్తారు పచ్చడి, గోంగూర పచ్చడి. అదే టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఇంకా ఏ కూరలు అక్కర్లేదండి, అంత రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ముందుగా ఉడికించిన గోంగూరను కూడా రోట్లో వేసి దంచుకుంటున్నాను వెల్లుల్లిపాయలతో పాటు. వెల్లుల్లిపాయలు కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు. గోంగూర కూడా మరీ పేస్ట్ లాగా ఏం దంచక్కర్లేదండి. ఆల్రెడీ మనం ఉడికిపోయింది, మెత్తగానే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వేసి బాగా కలిసేటట్టు దంచుకోవాలి. కారం కూడా దంచి పెట్టుకున్నాం కదా, కారం కూడా వేసి కలిపేసుకోవాలి. కారము మీ రుచిని బట్టి వేసుకోవాలండి. గోంగూరలో కాస్త చింతపండు వేస్తే ఇంకొంచెం కారం పడుతుంది. నేను చింతపండు వేయలేదు, అలానే చేస్తున్నాను. ఇలా చేస్తేనే మాకు ఇష్టంగా ఉంటుందండి. ఒక్కొక్క గోంగూర కాస్త బగరుగా ఉంటుంది. అటువంటి గోంగూరలో నేను కాస్త చింతపండు, కాస్త బెల్లం ముక్క వేస్తాను. దీనిలో అయితే ఏమీ వేయలేదండి. నలిగిపోయిందండి గోంగూర పచ్చడిని. దీనిలోకి తీసేస్తున్నాను రోట్లో నుంచి. ఇలా ఒకసారి రోట్లో చేసి చూడండి. మీకు ఓపిక ఉంటే గనక, ఇలా రోలు ఉంటే గనక ఒకసారి చేసుకుని తినండి, భలే రుచిగా ఉంటుంది. మాగాయి, ఆవకాయ, ఎన్ని నిలవ పచ్చళ్ళు ఉన్నాయి, గోంగూర పచ్చడి సాటి రాదండి. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నిలవ పచ్చడి కాబట్టి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు దంచుకున్న వెల్లుల్లి, 4 రెమ్మల కరివేపాకు అండి. ఇంగువ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు వేసినప్పుడు నేను ఇంగువ వేయను. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. 2 వేసుకోవాలంటే 2 వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా 1 వేసుకోవచ్చు. వేగిపోయిందండి, వాపేసి చల్లారనిద్దాం. తాలింపు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకుందామండి. గుమ్మలాడే కమ్మటి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఈ కొలతలతో. ఈ విధంగా ఒకసారి మీరు కూడా చేసి చూడండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అన్నంలో కాస్త గోంగూర పచ్చడి వేసుకుని, నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే అబ్బాస్ ఎంత రుచిగా ఉంటుందండి. చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో కూడా కలిపేసుకోవచ్చండి. అయితే 10 రోజుల కంటే నిలవ ఉండదు. అందుకని ఈ విధంగా అన్నాల్లో తినేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. మీరు కొంచెం పచ్చడి చేసుకునేటట్టయితే అలా ఉల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. నేను చేసిన పచ్చడి 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. ఈ నెలలోపే మొత్తం అంతా అయిపోతుంది. మా ఇంట్లో అయితే అంత ఇష్టంగా తింటారు. పెరుగన్నంలో నంచుకున్న, అన్నంలో కలుపుకు తిన్నా, ఇడ్లీలో నంచుకు తిన్నా, దోశలో తిన్నా భలే రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.